నటసింహం నందమూరి బాలకృష్ణ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో ఎన్టీఆర్ బయోపిక్ లోని రెండో పార్ట్ ప్రేక్షకుల ముందుకు భారీ అంచనాల నడుమ సుమారు 900కు పైగా థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గా నేడు రిలీజ్ అవ్వగా ఓవర్సీస్ అండ్ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోల ద్వారా సినిమాకు మంచి టాకే లభించిందని చెప్పాలి. ఇక అడ్వాన్స్ బుకింగ్ పరంగా సినిమా పెద్దగా జోరు చూపలేకపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఆ ఇంపాక్ట్ మార్నింగ్ షో ఆక్యుపెన్సీపై గట్టిగానే కనిపిస్తుందని చెప్పాలి. 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమా మార్నింగ్ షో ఓవరాల్ ఆక్యుపెన్సీ లెవెల్ మొదటి పార్ట్ అయిన ఎన్టీఆర్ కథానాయకుడితో పోల్చితే దిమ్మ తిరిగే షాకిచ్చే రేంజ్ లో ఉందని చెప్పవచ్చు. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా మొదటి రోజు మార్నింగ్ షో ఆక్యుపెన్సీ ఓవరాల్ గా 45% వరకు ఉందని చెప్పాలి. అదే సమయంలో ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా ఓవరాల్ ఆక్యుపెన్సీ మొదటి షో సమయానికి గాను కేవలం 15% వరకు మాత్రమే ఉండటం అందరికీ షాక్ ఇస్తుంది. ఇది బాలయ్య రెగ్యులర్ మూవీస్ తో పోల్చినా చాలా తక్కువే అనే చెప్పాలి. ఇక ఓవరాల్ గా సినిమా అన్ సీజన్ లో రిలీజ్ అవ్వడం, సంక్రాంతి సీజన్ తో పోల్చుకుంటే ప్రస్తుతం అన్ సీజన్ అవ్వడం, బయట సినిమాపై అసలు నిజాలు చూపలేదనే టాక్ మొదటి నుండి ఉండటం, మొదటి పార్ట్ విఫలమవ్వడం, ఇలా అనేక కారణాలు ఓపెనింగ్స్ పై ఇంపాక్ట్ చూపుతున్నాయి అని చెప్పాలి. ఫ్యాన్స్ కూడా సినిమా టాక్ వస్తేనే థియేటర్స్ కి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యారేమో అనిపించే విధంగా ఓవరాల్ గా సినిమా ఆక్యుపెన్సీ కొనసాగుతుంది. ఇక మ్యాట్నీ షో సమయానికి సినిమా బాక్సాఫీస్ ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి అనేది క్లియర్ కట్ గా తెలుస్తుందని చెప్పవచ్చు. వివరాలు తెలిసిన వెంటనే వీడియో అప్డేట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.